రాకేష్, అంటే ఒక్క విషయం కాస్త క్లారిటీ కావాలి. ఎందుకంటే పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, కేసీఆర్ వరకే వచ్చేసాయి ఈ విషయాలు అన్న మాట మీద వాళ్ళు సీరియస్గా ఉన్నారా, లేదంటే కాళేశ్వరం నివేదికకి సంబంధించి, కాళేశ్వరంలో జరిగిన అవినీతికి సంబంధించి హరీష్ రావు, సంతోష్ పేర్లను మెన్షన్ చేశారు, ఈ విషయం మీద వాళ్ళు సీరియస్గా ఉన్నారా? ఇంటర్నల్గా పార్టీ వర్గాలు ఏం మాట్లాడుకుంటున్నాయి, ఏ విషయం గురించి వీళ్ళు ఇంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలని భావిస్తున్నారు? రెండు, పార్టీని చులకన చేసి మాట్లాడడం, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే మాట. రెండవది, ఎన్నికల్లో ఓడిపోయినా ఇంకొక ఎన్నికల్లో కొట్లాడవచ్చు, దీనిపైన ఈ స్థానిక ఎన్నికలపైన దీని ఇంపాక్ట్ పడుతుందని తెలిసి కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు. ఇంకొకటి, ప్రభుత్వం ఏ రోజైతే సిబిఐ ఎంక్వైరీకి జీవో ఇస్తా అని అసెంబ్లీలో చెప్పిందో అదే రోజు కవిత మాట్లాడినటువంటి మాటలు, వీటిని చాలా సీరియస్గా తీసుకున్నారు. దాంతోపాటు హరీష్ రావు పట్ల చాలా పాజిటివ్గా పార్టీ రియాక్ట్ అవుతుంది. అంటే హరీష్ రావు పైన చేసినటువంటి వ్యాఖ్యలు, సంతోష్ చేసినటువంటి వ్యాఖ్యల్ని పార్టీ సహించట్లేదు అనేది ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక కేసీఆర్ పట్ల పాజిటివ్గా మాట్లాడినంత మాత్రాన ఇవన్నీ పార్టీకి గుర్దిబండలా మారేటువంటి అవకాశం ఉంటుంది. సో రేపు మాట్లాడే వాళ్ళు కూడా ఇదే ప్రాక్టీస్ చేస్తే, కేసీఆర్ మంచోడు కానీ కేసీఆర్ చుట్టుపక్కల వాళ్ళు చెడ్డవాళ్ళు, కేసీఆర్ మంచోడు కానీ పార్టీలో అవినీతి జరిగింది, కేసీఆర్ మంచోడు కానీ మిగతా మా ఎమ్మెల్యేలు మంత్రులు తప్పు చేశారు, ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే కవిత మాట్లాడింది కాబట్టి యాక్షన్ లేదు, మేము మాట్లాడితే యాక్షన్ ఏంటనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అందరి పట్ల కూడా ఇలాగే బిహేవ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. సో వీటన్నిటినీ తప్పించుకోవాలి, పార్టీని సెటరేట్ చేసుకోవాలి, పార్టీలో ఇంటర్నల్ డ్యామేజ్ని తగ్గించాలి. బయట నుంచి వచ్చేటువంటి ఆరోపణలు, కవిత రూపంలో వచ్చేటువంటి ఆరోపణలు, కవిత మాట్లాడింది కాబట్టి అవినీతి జరిగింది, మీ పార్టీ నేతలే చెప్తున్నారు అవినీతి జరిగిందని చెప్పి బయట వ్యక్తులు మాట్లాడేటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే యాక్షన్ తీసుకోలేక తప్పని పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ ముందు, కేసీఆర్ ముందు ఉంది. అదే ఇప్పుడు ఉండొచ్చు అని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు కదా కవిత కూడా. కానీ ఇలాంటి వ్యాఖ్యలు, సీరియస్ అలిగేషన్స్ ఆవిడ ఎందుకు బహిరంగంగా చేసినట్లు కవిత అనుచరులు ఏమంటున్నారు? సో నిన్న ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయాలే మనకు దీనికి సమాధానం. పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, కేసీఆర్ వరకు వచ్చినాక ఇంకా ఇక్కడ మిగిలింది ఏముంది అనే మాటలు ఆమె క్లియర్గా డిసైడ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. పార్టీలో అంతకుముందు కూడా పార్టీలో కేసీఆర్ నాయకత్వం తప్ప ఎవరి నాయకత్వాన్ని నేను ఒప్పుకునేది లేదు అంటూ చెప్పుకొచ్చారు. చాలా రోజులుగా పార్టీకి దూరంగా ఉన్నారు. చాలా రోజులుగా మినిమం పార్టీ కండువా కూడా ఆమె కప్పుకోవడం లేదు. జాగృతి కండువా కప్పుకుంటున్నారు, జాగృతి బ్యాక్గ్రౌండ్లో ప్రెస్ మీట్ పెడుతున్నారు, జాగృతి ప్లాట్ఫామ్ మీదనే ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, జాగృతి పేరుతోనే టూర్లు చేస్తున్నారు, జాగృతి పేరుతోనే కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఎక్కడ బీఆర్ఎస్ లేదు. బీఆర్ఎస్ పార్టీకి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నిన్న మొన్న ఇచ్చినటువంటి ఆందోళన కార్యక్రమాలు అనుకోవచ్చు, అంతకుముందు బీఆర్ఎస్ చేసినటువంటి యాక్టివిటీస్ అనుకోవచ్చు, ఎక్కడ బీఆర్ఎస్ వైపు ఆమె లేదు, బీఆర్ఎస్ వైపు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు లేవు. సో అందుకే ఆమె ముందుగానే ఫిక్స్ అయిపోయిందని భావించవచ్చు. దాంతోపాటు కవిత జాగృతిని డెవలప్ చేస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ పట్ల చేస్తున్నటువంటి విమర్శల్లో కూడా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ పట్ల కాంగ్రెస్ పార్టీ దాడి చేస్తుంది, కేసీఆర్ విషయంలో కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తుంది, కమిషన్ వేసింది, దీని పట్ల కావాల్సినంత రియాక్షన్ లేదు, చేయాల్సినంత యాక్టివిటీ లేదు, బీఆర్ఎస్ చేయట్లేదు అంటూ ఆమె చెప్తుంది. అంటే పార్టీ కేసీఆర్ పట్ల చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు, కేసీఆర్ పైన దాడికి నిరసనగా చేస్తున్నటువంటి కార్యక్రమాల విషయంలో ఆమె సాటిస్ఫాక్షన్ లేదు, ఆమె సాటిస్ఫైడ్గా లేదు. అందుకే ఆమె కొంత దూరంగా ఉంటుందని కూడా అర్థం చేసుకోవచ్చు. రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.